హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. అసలు బతుకమ్మ పండుగంటే తెలంగాణ వాళ్ళకి అంతకన్నా పెద్ద పండుగైతే ఏది ఉండదండి నాకు తెలిసి. నాకైతే అసలు స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు ఎంత బాగా అనిపిచ్చేదో నిజంగా బతుకమ్మ పండుగంటే చాలు ఎంతో హ్యాపీగా అనిపిచ్చేది. హ్యాపీగా ఒక 10 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కదా! అసలు ఇంకా ఈ 10 డేస్‌లో ఏమేం ప్లాన్ జేసుకోవాలి, ఏమేం తెచ్చుకోవాలి, ఏం కొనుక్కోవాలి, ఏ డ్రెస్ కొనుక్కోవాలి అని ఎంతో అసలు ఆ ఎక్సైట్‌మెంట్‌కి అసలు ఇగ అవధులు లేవనమాట. సో ఇంకా అంతే కాకుండా అసలు విలేజ్‌లో వెళ్ళినప్పుడైతే అసలు ఎంత బాగా అనిపిస్తదంటే, ఈరోజు ఏ పువ్వు తెచ్చుకోవాలి, ఆ పువ్వు ఎవరైనా ఇస్తారా? అసలు చిన్నప్పుడైతే భలేగా అసలందరిని అడిగి మరీ నాకు ఆ పువ్వు గావాలి, ఈ పువ్వు గావాలి అని ప్రతి ఒక్క చిన్న పువ్వు గూడా ఏరుకొచ్చి మరీ బతుకమ్మ చేసేవాళ్ళం. కాకపోతే ఆ డేస్ ఇంకా రావేమో నాకు తెలిసి. అసలు ఇప్పుడు ప్రతి చిన్న పువ్వు గూడా కొనాల్సొస్తుంది కదా! ఇంకా విలేజ్‌లో గూడా అట్‌లీస్ట్ కొనే తెచ్చుకుంటున్నారు. అంత పరిస్థితి వచ్చింది మనకైతే. అసలు మా చైల్డ్‌హుడ్ డేస్ అయితే నాకు చాలా బాగా అనిపిచ్చేది. బతుకమ్మ పండుగొచ్చిందంటే చాలు మంచిగా పువ్వు తెచ్చుకొని హ్యాపీగా మన సొంతంగా బతుకమ్మ అమ్మ పేరుస్తుంటే మనకు మంచిగా పక్కనుండి ఒక్కొక్క పువ్వు అందిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నాకు తెలిసి నాలాగా చాలామంది ఉంటారనుకుంటా. ఎందుకంటే ఆ చైల్డ్‌హుడ్ మెమోరీస్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి గదా! సో, అలాంటి డేస్ ఇంక మళ్ళీ రావు. ఎందుకంటే మనం మళ్ళీ చిన్నపిల్లలం అవ్వలేం కాబట్టి. సో, ఇంకా చేసేదేమి లేదు. కాలం నడుస్తుంటే ఇంక మనము నడుస్తూ ఎళ్ళాలి. ఇలాంటి ఈవెంట్స్‌కెళ్ళినప్పుడే అసలు మన పాస్ట్ అనేది ఒక్కసారిగా గిర్రుమని తిరుగుతది. అంత ఏడుపొస్తదనమాట. ఎందుకంటే మనం అసలు చైల్డ్‌హుడ్‌లో ఎంత బాగా ఎంజాయ్ చేసామో, అసలు ఎలాంటి కల్మషం లేని మనసుతోటి ఎంత బాగా ఉంటాం గదా! అసలు ఆ స్టేజ్ నుంచి ఎక్కడికో ఎళ్ళి, ఎక్కడి నుంచో వచ్చి, అసలు మనం పండుగలు జరుపుకొని స్టేజ్‌లో గూడా ఉంటాము కొన్ని కొన్ని సార్లు. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తది. ఒకప్పుడు మేము అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని చాలా బాధ అనిపిస్తది. సో, ఎనీవే ఇంకా పర్లేదులే అనేసి మేమైతే ఇక్కడ ఒక డాలస్‌లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితుంటే అయితే వెళ్ళాము. అక్కడైతే ఇంకా ఎళ్ళాక కొంచెం మనశ్శాంతిగా అనిపిచ్చింది. నిజంగా ఒక కొంచెం ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది కొద్దిసేపు. సో, ఇండియాకి ఏమాత్రం తీసిపోకుండా అయితే సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా జరిపారు నిజంగా. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అయితే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్‌కి మంచిగా యాంకర్‌ని అలాగే హీరోయిన్ అంజలి గారిని గూడా మనకు ఇన్వైట్ జేశారు. కాకపోతే ఆమె ఫ్లైట్ మిస్ అయిందంట. సో, ఆమె అయితే రాలేదు. అలాగే ఇంకా తెలంగాణ ఫోక్ సింగర్ 'గంగా' అని ఉంటారు కదా! ఆమె కూడా వచ్చారనమాట. ఉదయ్ భాను యాంకర్ ఉదయ్ భాను చాలా స్టెప్స్ ఆమె వచ్చినప్పుడు మేము అక్కడే ఉన్నామనమాట. సో, ఇంకా బతుకమ్మ స్టెప్స్ చాలానే ఏసింది. ఒక 3, 4 సాంగ్స్‌కి మంచిగానే డాన్స్ ఏసిర్రు. అందరూ అసలు అప్పటిదాకా మంచిగా డాన్స్ ఏసిన వాళ్ళు అసలు యాంకర్ రాగానే అసలు ఆమెకు సెల్ఫీలు తీసుకోవడానికి ఇలా వీడియోస్ నాలాగా చాలామంది అసలు ముందు పడి మరీ వీడియోస్ తీసుకున్నారు. ఇంకా పక్కన ఉంది చూడండి ఆమె గంగా సింగర్, ఫోక్ సింగర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇంకా 'అనన్య నాగల' అని హీరోయిన్ ఉంది కదా! 'వకీల్ సాబ్' మూవీలో హీరోయిన్, థర్డ్ హీరోయిన్ ఐడియా ఉందా మీకు? సో, ఆమె కూడా వచ్చారు. సో, యాక్చువల్‌గా అయితే ఇంకా ఆమె వచ్చేంత వరకు లేట్ అయింది. సో, అందుకని మేమైతే ఉదయ్ భాను యాంకర్ ఉదయ్ భాను వచ్చేసరికైతే వెయిట్ చేసి అయితే వచ్చేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, ఇంకా మంచిగా డాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే బతుకమ్మ డాన్స్‌లయితే మనోళ్ళు ఇరగదీశారనుకోండి. అంత బాగా చేశారు. సో, నాకు కూడా చాలా బాగా అనిపిచ్చింది. యాంకర్ ఉదయ్ భాను వచ్చాకైతే మనోళ్ళలో అయితే జోష్ మామూలుగా పెరగలేదు. అసలు చూస్తున్నారు కదా మీరే ఎలా డాన్స్ చేస్తున్నారో. మంచిగా కోలాటాలేశారు. అసలు బతుకమ్మ పాటలైతే ఇంకా డీజే సాంగ్స్ ఇగ తెలుసు కదా! మనకు డీజే సాంగ్స్ పెడితే అసలెంత ఊపొస్తదో ఆడోళ్ళకి. బతుకమ్మ దగ్గర అసలు సాంగ్స్ భలే పెట్టారు నిజంగా. సౌండ్స్ అయితే మామూలుగా పెంచలేదు. నిజంగా అనిపిస్తది. అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్‌కెళ్ళినప్పుడే అందరూ అన్నీ మర్చిపోయి కొద్ది గంటలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా! సో, మనోళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా నా చిట్టి తల్లయితే ఇంకా వాళ్ళని చూసుకుంటూ మంచిగా ఆ సాంగ్స్‌కైతే ధూమ్ ధామ్ అయితే డాన్స్ ఏసింది. ఇలా అదర్ కంట్రీస్‌లో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ మీకెలా అనిపిచ్చాయో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.